ఈ మధ్యకాలంలో చాలా కాలంగా చాలా ఏళ్ళుగా జేఎన్యూలో ఎలక్షన్స్లో వామపక్ష విద్యార్థులే గెలుస్తూ వస్తున్నారు. జేఎన్యూ బాడీ విద్యార్థి సంఘాల బాడీ మొత్తం వామపక్ష విద్యార్థులతో నిండిపోయి ఉంటుంది. ప్రతిసారి అదే జరుగుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. కానీ అడ్మినిస్ట్రేషన్ మద్దతుతో అటు ప్రభుత్వం ఇక్కడ ఏబీవీపీ కలిసి అడ్మినిస్ట్రేషన్ మద్దతుతో వీసీ మద్దతుతో గెలిచిన వాళ్ళను ఏదో కారణాలు చూపించి రెస్టికేట్ చేశారు, కాలేజీని సస్పెండ్ చేశారు. ఈ అన్నింటికి వ్యతిరేకంగా వీసీ చేసిన ఈ చర్యలన్నింటికి వ్యతిరేకంగా జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్ బాడీ కొంతమంది రెస్టికేట్ చేయడానికి వ్యతిరేకంగా వీసీ మాట్లాడిన యూజీసీ రెగ్యులేషన్స్కి సంబంధించి వీసీ మాట్లాడిన మాటలు, దళితుల గురించి వీసీ మాట్లాడిన మాటలు, వీటన్నిటికి వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఫిబ్రవరి 22న అన్ని వామపక్షాలు 1-2 అని కదా, అన్ని వామపక్షాలు, దళిత విద్యార్థి సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు, దాదాపు ఏబీవీపీ మినహా ఎన్ఎస్యుఐతో సహా ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాలు వీసీ రాజీనామా చేయాలనే డిమాండ్తో జేఎన్యూలో 22వ తేదీ సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున 100 మంది ఆ ర్యాలీ వెళ్తున్న సమయంలో కర్రలు, రాడ్లు, కొన్ని ఫైర్ ఎక్విప్మెంట్స్ కూడా పట్టుకున్న ఏబీవీపీ గుండాలు ఈ ర్యాలీ మీద దాడి చేసి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టారు. వీళ్ళు చేస్తున్న డిమాండ్ ఏబీవీపీకి వ్యతిరేకంగా కాదు, వీళ్ళు చేస్తున్న ప్రదర్శన ఏబీవీపీకి వ్యతిరేకంగా కాదు, వీసీని రిజైన్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీసీకి మద్దతుగా రంగంలోకి దిగారు ఏబీవీపీ వాళ్ళు. రంగంలోకి దిగి రాత్రి 1 గంట నుండి దాదాపు రాత్రి 7-8కి మొదలైన దాడులు రాత్రి 1:30 వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. వాళ్ళు కూడా కొంత ఎదుర్కొన్నారు వీళ్ళని. కాబట్టి ఏబీపీలో కూడా 1-2 వాళ్ళు గాయపడ్డారు. ఈ మొత్తం హాస్పిటలైజ్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏబీపీ వాళ్ళు రాళ్ళు రువ్వారు, ఇనుపరాడ్లతో కొట్టారు, రకరకాల పద్ధతుల్లో దాడులు చేసి మొదటిసారి కాదు ఏబీపీ వాళ్ళు ఇలా చేయడం. 2020లో కూడా ఇదే పని చేశారు వీళ్ళు. విద్యార్థుల మీద దాడులు చేయడం, వామపక్షాల విద్యార్థుల మీద దాడులు చేయడం, ఏ రాజకీయాలకు సంబంధం లేని విద్యార్థుల మీద దాడులు చేయడం, ముఖ్యంగా మహిళల మీద దాడులు చేయడం అనేది ఏబీవీపీ వెన్నతో పెట్టిన విద్య. మహిళలను టార్గెట్ చేస్తూ మరీ దాడి చేస్తుంది మహిళా విద్యార్థులను. ఈసారి మహిళా విద్యార్థులకు కూడా చాలామంది గాయాలయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే కూడా యూనివర్సిటీ యాజమాన్యం ఏబీవీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కనీసం. ఎందుకంటే వాళ్ళు మద్దతుగా ఉన్నారు. కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, యూనివర్సిటీలో వాళ్ళ అధికారంలో ఉన్నారు.